बीजेपी अपनी हुकूमत बनाने के लिए हर तरह की हरबी अपना रही है और नए नए तरीके से मुसलमानों को परेशान किया जा रहा है। जी हाँ, ऐसा ही ड्रामाई वाक़या आज ईदी बाजार मोरल हाई स्कूल में पेश आया, जहां पर ज़बरदस्ती स्कूल में दाखिल होकर स्कूल की इंतजामिया को डराया धमकाया गया। बादशाह पुलिस की मौजूदगी में वहां पर धरना भी दिया गया। संतोष नगर पुलिस की जानिब से अभी कोई वजाहती बयान जारी नहीं किया गया है। मोरल स्कूल के इंतजामिया ने मीडिया से बातचीत करते हुए तफसीलात बताई। और ये लोग जो एकदम पूरा भीड़ की शक्ल में अंदर आए और अंदर आके ऑफिस में सब चीज़ें देखने लगे और तकरीबन 20-25 लोगों के पास तो कैमरे हाथ में थे, फ़ोन्स निकाले और इस तरह से हिरासमेंट कर रहे थे और अननेसेसरी ये लोग बच्चों की पढ़ाई ख़राब कर रहे हैं। और हमारा हुकूमत से मुतालबा है कि इन लोगों के ख़िलाफ़ सख्त से सख्त कार्रवाई की जाए, क्योंकि हुकूमत गवर्नमेंट ऑफ इंडिया इन लोग को परमिशन देती पढ़ने की, तो ये कोई लीगल काम नहीं है पढ़ना। तो इन लोगों के लिए हम ये चाहते हैं कि गवर्नमेंट ऑफ तेलंगाना या गवर्नमेंट ऑफ इंडिया से कि ये जो नॉनसेंस क्रिएट करते हैं, बच्चों को पढ़ाई ख़राब कर रहे हैं, वो 1-2-3 बच्चों की आड़ में ये पूरे स्कूल कॉलेज का इंस्टीट्यूट का माहौल ख़राब कर रहे हैं यहाँ पर आके। तो ऐसा स्कूल्स को जाना, अचानक धाबे मारे वैसा, क्योंकि कोई भी वहाँ ऑफिशियल पर्सन नहीं है, कोई मतलब ऐसे ही उठ के आ गए और ये बोल रहे हैं कि हम यहाँ महल्ले के हैं, यहीं से आए हुए हैं, तो यहाँ पर हम चेक करने आए, हमारा हक़ है। तो ये ऐसा नहीं हो सकता। हम गवर्नमेंट से ये गुजारिश कर रहे हैं कि ऐसी चीज़ों को रोकना चाहिए और ऐसे काम करने वालों को सख्त से सख्त कार्रवाई करनी चाहिए इनके खिलाफ। చూడాల్సిన బాట ప్రతి ప్రౌఢ మీద ఉంది. నీ కార్పొరేటర్లు వచ్చి దౌర్జన్యం చేస్తే భయపడుతూ ఊపుకుంటా నా దేశాల్లోకి వచ్చి నా దేశ పౌరుడు కానోడు వచ్చి ఈ ప్రాంతంలో చదువుతుంటే ఈ కాలేజీ ఉండాలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. వీడు స్వేచ్ఛగా చెప్తున్నారు. మనం బాలాపూర్ పోతుంటే మీకు ఒక వీడియో చూపిస్తానా, మీరు చూడండి ఎంత స్వేచ్ఛగా చూపిస్తారంటే. నిజంగా మనకు ఏమో స్వేచ్ఛ లేదు. మన పిల్లలు చదవాలంటేనేమో ఒక్క నిమిషం చూసినాం. వాడి కాలేజ్ పేరు చెప్తున్నాం. ఇక్కడ దొంగలకు అడ్డా ఉంది అంటున్నాం. హైదరాబాద్ లో ఇక్కడ దొంగలకు అడ్డా ఉంది అంటున్నాం. ఈ నూరియా కాలేజీ దొంగలకు సపోర్ట్ చేస్తుందని అడుగుతున్నాం. దీనికి ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తుందని అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో అనేక టెంపుల్ ఉండే, ఈ ప్రాంతంలో చాలా మంది హిందువులు ఉండే, ఎక్కడ పోయినా హిందువులు అంత అడుగుతున్నాం. ఈ హిందువులేమో బయట పోయారు, బంగ్లాదేశ్ నుంచి బర్మా దేశం నుంచి వచ్చి పాకిస్తాన్ నుంచి వచ్చినోడేమో నేను చదువుతుడు. అంటే మన దేశంలో పుట్టినోడికి స్వేచ్ఛ లేదు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకేమో స్వేచ్ఛ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? దీనికి ఆధార్ కార్డు ఉంటుంది, దీనికి పాన్ కార్డు ఉంటుంది, దీనికి రేషన్ వస్తుంది, దీనికి డబుల్ బెడ్రూమ్ వస్తుంది. అనేక మంది దేశంలో గరీబులు వాళ్ళకు రావాల్సిన ఫలాలని ఇతర దేశాలకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరంటే ఈ రోజు ఎంఐఎం పార్టీ దర్జాగా వచ్చి కార్పొరేటర్ గారు కూర్చొని చెప్తాడు, నేను కార్పొరేటర్, మీరు ఎట్లా వస్తారు? అరే నా దేశంలో వచ్చిన చొర్రబడ్డని అడగనికే నాకు తప్ప? చొర్రబడ్డని మేము అడగడం తప్ప అడుగుతున్నాం. నిజంగా కూడా ఎస్ఐఆర్ మీద సక్రమంగా జరగాల్సిందిగా కోరుకుంటూ ఎంఐఎం పార్టీ కానీ ఇతర పార్టీ కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. ఈ దేశంలో చొర్రబడ్డలందరినీ తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అడ్డుపడది, ఎస్ఐఆర్ కు సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి దొంగలను తరిమేంత వరకు ఎంబడి నుంచి తరిమి కొడతామని దీనికి భారతీయ జనతా పార్టీ ముందుంది. నూరియా కాలేజ్ దగ్గర ఉన్నాం. దీన్ని ఫస్ట్ రద్దు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి బర్మా దేశం నుంచి వచ్చి అనేక మంది ఈ ప్రాంతంలో చదువుతున్నారు. చదవడానికి కారణం ఎట్లా దొరికిరంటే, మనము రోహింగ్యాలు ఉందని మన బాలాపూర్లో సెర్చ్ చేస్తుంటే అక్కడ ఒక స్టూడెంట్ చెప్పింది ఏంటంటే, నేను నూరియా కాలేజీలో చదువుతున్నా అంటే వీడికి వచ్చి చూసేసరికి ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది చదువుతున్నారు. అంటే అక్కడనేమో ఒక పేరుంది, వీడొక పేరుంది, ఇలా సిరాజ్ అనేటోడు ఒకడు, అన్వర్ సాతిక్ అంటే ఒక ఆయన, ఇట్లా అనేక మంది వచ్చి వీడు చదువుతుంటూ దీనికి అడ్డగా నిజంగా కూడా ఇక్కడ ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తుంది. మేము వచ్చి మా పక్కన పోలీసులు ఉండి ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు అడుగుతూ చెబుతుంటే ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ అంటే ఆయన వచ్చి దౌర్జన్యం చేసి మీరు ఎట్లా చదువుతారు? అరే విదేశాలకు మీరు సపోర్ట్ చేస్తారని అడుగుతున్నాం. అసదుద్దీన్ అవైసీ గారిని అడుగుతున్నాం, అయ్యా ఇదేనా అంటున్నాం. ఎస్ఐఆర్ జరగొద్దని కోరుకున్నది ఇదేనా అడుగుతున్నాం. నీ అనుచరణ పెట్టి ఆపాలని కోరుకుంటే
భారతదేశంలో ఎక్కడ ఆగదు. ఎస్ఆర్ ని సక్రమంగా జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. నీ కార్పొరేటర్ వచ్చి దౌర్జన్యం చేస్తే భయపడుతూ ఊపుతామునా? నా దేశాల్లోకి వచ్చి నా దేశ పౌరుడు కానోడు వచ్చి ఈ ప్రాంతంలో చదువుతుంటే ఈ కాలేజీ ఉండాలా ఉండదో మీరు ఒకసారి ఆలోచించండి. వీడు స్వేచ్ఛగా చెప్తున్నారు. మనం బాలాపూర్ పోతుంటే మీకు ఒక వీడియో చూస్తానా, మీరు చూడండి ఎంత స్వేచ్ఛగా చూపిస్తారంటే. నిజంగా మనకు ఏమో స్వేచ్ఛ లేదు. మన పిల్లలు చదవాలంటేనేమో ఒక్క నిమిషం చూసినాం. వాడి కాలేజ్ పేరు చెప్తున్నాం. ఇక్కడ దొంగల కట్ట ఉంది అంటున్నాం. హైదరాబాద్ లో ఇక్కడ దొంగల కట్ట ఉంది అంటున్నాం. ఈ నూరియా కాలేజీ దొంగలకు సపోర్ట్ చేస్తున్నా అడుగుతున్నాం. దీనికి ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తుందని అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో అనేక టెంపుల్ ఉండే, ఈ ప్రాంతంలో చాలా మంది హిందువులు ఉండే. ఎక్కడ పోయినా హిందువులు అంత అడుగుతున్నాం. ఈ హిందువులేమో బయట పోయారు. బంగ్లాదేశ్ నుంచి, బర్మా దేశం నుంచి వచ్చి, పాకిస్తాన్ నుంచి వచ్చినోడేమో నేను చదువుతుడు. అంటే మన దేశంలో పుట్టినోడికి స్వేచ్ఛ లేదు, ఇతర దేశాల నుంచి వచ్చినోడికేమో స్వేచ్ఛ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? దీనికి ఆధార్ కార్డు ఉంటుంది, దీనికి పాన్ కార్డు ఉంటుంది, దీనికి రేషన్ వస్తుంది, దీనికి డబుల్ బెడ్రూమ్ వస్తుంది. అనేక మంది దేశంలో గరీబులు వాళ్ళకు రావాల్సిన ఫలాలని ఇతర దేశాలకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరు అంటే ఈ రోజు ఎంఐఎం పార్టీ దర్జాగా వచ్చి కార్పొరేటర్ గారు కూర్చొని చెప్తాడు, నేను కార్పొరేటర్, మీరు ఎట్లా వస్తారు? అరే నా దేశంలో వచ్చిన చొర్రబడ్డని అడగడానికి నాకు తప్ప? చొర్రబడ్డని మేము అడగడం తప్ప అడుగుతున్నాం. నిజంగా కూడా ఎస్ఆర్ మీద సక్రమంగా జరగాల్సిందిగా కోరుకుంటూ ఎంఐఎం పార్టీ కానీ ఇతర పార్టీ కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. ఈ దేశంలో చొర్రబడ్డలందరినీ తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అడ్డుపడది, ఎస్ఐఆర్ కి సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి దొంగలను తరిమేంత వరకు ఎంబడి నుంచి తరిమి కొడతామని దీనికి భారతీయ జనతా పార్టీ ముందుంది.